నమస్కారం. ప్రజెంట్ మనం ఆర్మీలో ఉన్నాం, మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. సీనియర్ కన్సల్టెంట్స్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటకృష్ణ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు క్యాన్సర్ చికిత్సలో వాడే రేడియేషన్ థెరపీ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే. రేడియేషన్ థెరపీ అంటే ఏంటి, అసలు ఎన్ని విధాలుగా దీన్ని వాడతాం? సో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ చికిత్సా విధానంలో ఒక ట్రీట్మెంట్. మన క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మనకి కీమోథెరపీ, సర్జరీ ఎలా ఉంటుందో రేడియేషన్ థెరపీ కూడా అంతే ముఖ్యమైనది. సుమారుగా అరౌండ్ 70% క్యాన్సర్ పేషెంట్స్లో మనం రేడియేషన్ థెరపీ అనేది వాడడం జరుగుతూ ఉంటుంది. కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అనేది సపరేట్ సార్? రెండు డిఫరెంట్గా ఉంటాయి. కీమోథెరపీ అనేది డ్రగ్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసేది, వేరే రేడియేషన్ థెరపీ అనేది దాన్ని రేడియో ధార్మిక చికిత్స అంటాం, లేదంటే ఎక్స్రే ట్రీట్మెంట్స్ ద్వారా, ఎక్స్రే కిరణాల ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేస్తాం. డిపెండ్ అపాన్ పేషెంట్ బట్టి ట్రీట్మెంట్ వాడతారా, లేకపోతే దేని బట్టి దేని బేస్ చేసుకుని ఈ రెండు ట్రీట్మెంట్ వాడతారు? సో ఇవన్నీ కూడా మనం క్యాన్సర్ అనేది ఒక రకమైన ట్రీట్మెంట్తో మనం చేసేది కాదు. రకరకాల క్యాన్సర్స్లో రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్లో మనం ఓన్లీ రేడియేషన్ థెరపీయే వాడుతూ పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలతో రేడియేషన్, సర్జరీ, అలానే కీమోథెరపీ అన్ని జోడించి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రేడియేషన్ థెరపీ అనేది ఏంటంటే ఇది ఒక హై ఎనర్జీ ఎక్స్రే కిరణాల ద్వారా ఇచ్చే చికిత్స. సో ఈ యొక్క ఎక్స్రే కిరణాలు ఏం చేస్తాయంటే ఈ క్యాన్సర్ కణాల్లో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తూ ఈ క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే టైంలో కూడా ఈ యొక్క క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలు కూడా కొంతవరకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. బట్ నార్మల్ కణాలు రిపేర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి, ఫాస్ట్గా రిపేర్ అవుతాయి. తద్వారా ఏమంటే క్యాన్సర్ కణాలు నిర్మూలించబడతాయి, బట్ నార్మల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో రేడియేషన్ థెరపీని స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తుంది అనమాట. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనం టెలిథెరపీ ఆర్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ థెరపీ అంటాం, ఇంకొకటి బ్రాకీథెరపీ ఆర్ ఇంటర్నల్ రేడియేషన్ అంటాం. ఈ యొక్క 2 టైప్స్ ద్వారా రేడియేషన్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఈ టెలిథెరపీ అనేది ఆర్ దీన్ని ఎక్స్టర్నల్ రేడియేషన్ అంటాం. ఇది ఏంటంటే రేడియేషన్ థెరపీలో ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఒక స్పెషలైజ్డ్ మెషిన్స్ రేడియేషన్ థెరపీ కోసం వాడతాం. దీన్ని మనం లీనియర్ యాక్సిలరేటర్స్ అంటాం. ఈ యొక్క లీనియర్ యాక్సిలరేటర్స్ మెషిన్స్ ద్వారా శరీరం వెలుపల నుంచి ఇచ్చే ట్రీట్మెంట్ని మనం టెలిథెరపీ ఆర్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ అంటాం. ఇది చాలా క్యాన్సర్స్లో వాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఓన్లీ టెలిథెరపీ ద్వారానే ఆర్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ ద్వారానే కొన్ని క్యాన్సర్ని మనం సర్జరీ కూడా లేకుండా పూర్తిగా నయం చేయవచ్చు. ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అయిన సర్వైకల్ క్యాన్సర్, అలానే అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం, అలానే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నోరు మరియు గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, లేదంటే అన్నవాహిక క్యాన్సర్స్ అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ, లేదంటే ప్రోస్టేట్ క్యాన్సర్, వీటిలో ఓన్లీ రేడియేషన్ ద్వారానే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా సర్జరీ కూడా అవసరం పడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్ద ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, సో సర్జరీ చేయడం పాసిబిలిటీ అవ్వదు. సో కొన్ని సందర్భాల్లో సర్జరీకి ముందు కూడా మనం రేడియేషన్ డెలివర్ చేసి ట్యూమర్ని ష్రింక్ చేస్తాం. చిన్నది చేసిన తర్వాత సర్జరీ ఈజీగా ఉంటుంది. అది ఎస్పెషల్లీ మనం రెక్టల్ క్యాన్సర్స్ కానీ, లేదంటే కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో కానీ రేడియేషన్ వాడడం జరుగుతుంది. అలానే కొన్ని సందర్భాల్లో సర్జరీ అయినా కూడా మళ్ళీ క్యాన్సర్ తిరగబడకుండా ఉండడానికి కూడా రేడియేషన్ చికిత్స వాడతాం. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లోని, కొన్ని సందర్భాల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ నాలిక కానీ బొగ్గకు సంబంధించిన క్యాన్సర్స్లో కానీ, లేదంటే బ్రెయిన్ క్యాన్సర్స్లో కానీ ఈ యొక్క రేడియేషన్ అనేది వాడతాం. ఈవెన్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా రేడియేషన్ ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ రేడియేషన్ ద్వారానే పూర్తిగా మనం నయం చేయవచ్చు. సో బ్రాకీథెరపీ కూడా రేడియేషన్ చికిత్స విధానంలో ఒక పద్ధతే. టెలిథెరపీ ఏదైతే మనం ఎక్స్టర్నల్ బీమ్గా రేడియేషన్ చేస్తామో, బ్రాకీథెరపీ అనేది ఇంటర్నల్ రేడియేషన్. అంటే మనం చిన్న ఎనస్థీషియా ఇచ్చి ఈ యొక్క రేడియేషన్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ట్యూమర్ లోపలికి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ గైనకలాజికల్ క్యాన్సర్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ రేడియేషన్తో పాటు ఈ యొక్క బ్రాకీథెరపీ కూడా జోడిస్తే మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువతో క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు. అలానే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అని ఉంటాయి, వీటిల్లో కూడా మనం బ్రాకీథెరపీ ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ బుగ్గకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, లేదంటే పెదవుకు సంబంధించిన క్యాన్సర్ కానీ, ఈ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క బ్రాకీథెరపీ వాడినట్టయితే మనకి పెద్ద పెద్ద ఆపరేషన్స్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా బ్రాకీథెరపీలో మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమవుతుందంటే ఈ రేడియేషన్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి అంటారు. సో రేడియేషన్ థెరపీ అనేది సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా ఉండవని చెప్పడానికి లేదు, కానీ ఒక పాస్ట్ డికేడ్ అంటే ఒక 10 years బ్యాక్కి ఇప్పటికి పోల్చినట్టయితే రేడియేషన్ థెరపీ చాలా ఎవాల్వ్ అయింది.
అంటే బోల్డ్ అనే అత్యాధునిక టెక్నిక్స్ అన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఎక్స్రే బేస్డ్గా ట్రీట్మెంట్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే స్పెషలైజ్డ్ రేడియేషన్ టెక్నిక్స్ అని వచ్చాయి. ఎస్పెషల్లీ ఐఎంఆర్టీ అని, విమ్యాట్ అని, ఎస్ఆర్ఎస్ అని, ఎస్బిఆర్టీ అని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే ఈ యొక్క రేడియేషన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ని మనం చాలా మట్టుగా తగ్గించవచ్చు. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎలా ఉంటుందంటే జనరలైజ్డ్ బాడీ మొత్తం వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే కొంచెం నీరసంగా ఉండడం కానీ, లేదంటే ఆకలి తగ్గినట్టుగా ఉండడం కానీ, ఇది జనరలైజ్డ్గా యూజువల్గా చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ చెప్తారు. బట్ ఆర్గన్ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా సపోజ్ మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినట్టయితే ఓన్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ దగ్గర మనం ఓన్లీ హెడ్ అండ్ నెక్ రీజియన్లో మాత్రమే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. అంటే ఆ రీజియన్లో మాత్రం, ఆ ప్రదేశంలో మాత్రమే చర్మం కొంచెం నలుగుపడడం కానీ, లేదంటే నోటి దగ్గర కొంచెం పుండు అనేది ఏర్పడడం కానీ, తినడానికి కొంచెం కష్టం ఏర్పడడం కానీ, ఇవన్నీ మనకి చూస్తూ ఉంటాం. యూజువల్గా రేడియేషన్ అనేది 3 వీక్స్ దాటిన తర్వాత యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూస్తాం. మొదటి 3 వారాల్లో కనీసం మీకు నొప్పి కానీ, లేదంటే రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఏమైనా స్పర్శ కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. చాలా నార్మల్గా మీరు ఎలాగైతే సిటీ స్కాన్ చేయించుకుంటారో, లేదంటే ఎక్స్రే తీపించుకుంటారో అలానే నార్మల్గానే ఉంటారు. ఏదో మీకు జస్ట్ పడుకున్నాను, మెషిన్ మీ చుట్టూ తిరిగింది అంతవరకు తెలుస్తుంది తప్పితే కానీ ఏ యొక్కమైన స్పర్శ కానీ లేదంటే సెన్సేషన్ కానీ మీకు రేడియేషన్ టైంలో ఉండదు. సో ఈ యొక్క రేడియేషన్స్ మనం ఇచ్చేటప్పటికి 3 వీక్స్ తర్వాత ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. బట్ ఇవి టెంపరీగానే ఉంటాయి. సో రేడియేషన్ అయిపోయిన వితిన్ ఒక 2 వీక్స్లోనే మీరు రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్లోగా తగ్గిపోతాయి. మీరు మళ్ళీ మీ నార్మల్ యాక్టివిటీకి మీరు వెళ్ళిపోవచ్చు. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఇది అంటే మేజర్ అనేది లాంగ్ టర్మ్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీన్ని మేజర్ మైనర్ అనకూడదు, కానీ ఏ పర్టికులర్ రీజియన్ పరంగా ఆ రీజియన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బట్ అది మనం డాక్టర్కి సంప్రదించడంతో ఏంటంటే పూర్తిగా మనం నయం చేయవచ్చు. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల భయపడి మనం అంతని ప్రాణాంతకంగానే ఏమీ ఉండవు ఈ యొక్క రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్. కొన్ని సందర్భాల్లో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అలానే పొట్టకి కానీ, లేదంటే ఈ యొక్క పెల్విస్ అనే రీజన్ కానీ రేడియేషన్ చేసేటప్పుడు ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం ప్రేగు కొంత రేడియేషన్ ఇస్తాం కానీ కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, లేదంటే ఎక్కువ మార్లు విరోచనం వెళ్ళే సెన్సేషన్ ఉండడం కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఇవి కూడా నేను చెప్తున్నట్టుగా అన్ని టెంపరీగా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాదు. చాలా తక్కువ మంది పేషెంట్స్లోనే కొన్ని మినిమం సైడ్ ఎఫెక్ట్స్ని కొద్ది లాంగ్ టర్మ్గా చూస్తాం. బట్ దోస్ ఆర్ రీజనబుల్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే నోరు బాగా పొడిబారడం కానీ, లేదంటే టేస్ట్ కొంచెం ఆల్టర్డ్గా ఉండడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్తోనే దే కెన్ లీడ్ దర్ నార్మల్ లైఫ్. అలాగని మనం ఏమి బెడ్ రిస్ట్రిక్షన్, చాలా మంది రేడియేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతున్నా లేదా రేడియేషన్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు రేడియేషన్ టైం వల్ల 10 మినిట్సే ఉంటుంది ట్రీట్మెంట్. ఆ 10 మినిట్స్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అది మినిమల్గానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఐఎంఆర్టీ విమ్యాట్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్ ఆ ట్రీట్మెంట్? సో ఇందాక చెప్తున్నట్టుగా ఐఎంఆర్టీ విమ్యాట్ అనేది ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అనే దాంట్లో ఒక టెక్నిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎక్స్ట్రీమ్ రేడియేషన్ టెక్నిక్స్ ఏంటంటే చాలా క్రూడ్ టెక్నిక్స్ ఉండేవి. అంటే మనం కానీ ఒక హెడ్ అండ్ నెక్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టయితే ఒక సైడ్ చర్మం దగ్గర నుంచి ఇటు సైడ్ చర్మం మొత్తం అంతా ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న ఈ స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఏవైతే మీరు చెప్పారో ఐఎంఆర్టీ విమ్యాట్ అనేది చాలా ఖచ్చితంగా ఓన్లీ ట్యూమర్ ఏరియా మాత్రమే రేడియేషన్ వెళ్తూ ఉంటుంది. మిగిలిన ప్రదేశాలకు కానీ నార్మల్ స్ట్రక్చర్స్ కానీ అసలు రేడియేషన్ అనేది వెళ్ళడం అనేది ఉండదు. సో దాని ద్వారా ఏంటంటే మినిమం డోసే వెళ్తుంది. దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. రేడియేషన్ తీసుకునే టాలరెన్స్ కూడా చాలా బాగుంటుంది. అది మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మనకి ఈ యొక్క స్పెషలైజ్డ్ టెక్నిక్స్లో మనం కంప్లీట్ చేసేవచ్చు రేడియేషన్. ఈ యొక్క రేడియేషన్ ఏంటంటే మనం ఎంత ప్రెసిషన్తో ఉంటుందంటే ఆల్మోస్ట్ 1 to 5 mm అంత లెస్ డీవియేషన్తో ఈ యొక్క రేడియేషన్ మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇవేంటంటే మనం రోజు ట్రీట్మెంట్ చేసే ముందు కూడా పేషెంట్కి స్కాన్ చేసుకొని వాళ్ళ పొజిషన్స్ అన్ని చెక్ చేసుకొని రేడియేషన్ అనేది చాలా ఖచ్చితంగా హై ప్రెసిషన్తో దీన్ని ట్రీట్మెంట్ చేస్తాం. సార్ ఎస్ఆర్ఎస్, ఎస్బిఆర్టీ ఏ క్యాన్సర్లో వాడతారు సార్? సో ఈ ఎస్ఆర్ఎస్ అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది. సో ఎస్బిఆర్టీ అంటే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటాం. ఇది కూడా చాలా హై ఎండ్ రేడియేషన్ టెక్నిక్స్. సో యూజువల్గా మనం రేడియేషన్ అనేది 7 వారాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఎస్ఆర్ఎస్, ఈ ఎస్బిఆర్టీ అనేది ఏంటంటే వితిన్ 1 రేడియేషన్ to 5 రేడియేషన్స్ లోపలే మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే వెరీ స్మాల్ లీజన్స్ ఇన్ బ్రెయిన్, ఏదైతే 4 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్న బ్రెయిన్ లీజన్స్లో కూడా వాడచ్చు. అలానే స్పైన్ రీజన్స్లో కూడా వాడుతూ ఉంటాం. ఇది రేడియో సర్జరీ అంటాం, కానీ ఈ సర్జరీ అనే దాంట్లో ఎనస్థీషియా అవసరం పడదు. అలానే ఏమి సర్జికల్ స్కాల్ప్ కానీ మన కోత అనేది కూడా ఏమి ఉండదు. ఇది ఓన్లీ జస్ట్ రేడియేషన్ పరంగానే వెరీ హై డోస్, ఆల్మోస్ట్ 10 to 20 times ఆఫ్ నార్మల్ రేడియేషన్ కన్నా హైయర్ డోస్ని ఒక స్మాల్ పాయింట్ ఆఫ్ రీజన్కి ట్రీట్మెంట్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే చాలా యాక్యురేట్గా రేడియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా మినిమల్గా ఉంటాయి. పేషెంట్ కూడా వితిన్ 1 weekలో ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది.
బట్ ఇవన్నీ క్యాన్సర్స్కి వాడాం. ఓన్లీ బ్రెయిన్ ట్యూమర్స్, స్మాలర్ బ్రెయిన్ ట్యూమర్స్కి వాడతాం, వెరీ స్మాల్ లంగ్ క్యాన్సర్స్కి వాడుతూ ఉంటాం. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాటికి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడా ఎప్పుడైనా సరే 1 నుంచి 3 ప్రదేశాల్లో కానీ ఈ యొక్క క్యాన్సర్ స్ప్రెడ్ అయినట్టు ఉన్నట్టయితే ఈ యొక్క 3 ప్రదేశాలకు కూడా ఈ యొక్క SBRT అనే చికిత్స ద్వారా పూర్తిగా మనం క్లియర్ చేసి పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ని చాలా మట్టుగా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే స్టేజ్ 4 క్యాన్సర్ అనేది ఇంకా పూర్తిగా నయం చేయలేమనే పద్ధతిలో ఉండేది. బట్ ఇప్పుడు ఈవెన్ స్టేజ్ 4లో క్యాన్సర్స్లో కూడా ఈ యొక్క హై అండ్ స్పెషలైజ్ టెక్నిక్స్ ద్వారా మనం పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ లేని వ్యక్తి కూడా ఏ పరిస్థితుల్లో రేడియేషన్ వాడతాం? సో క్యాన్సర్స్ రేడియేషన్ అనేది ఓన్లీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఇస్తారనేది ఒక అపోహ అనేది ఉంటుంది. చాలా సందర్భాల్లో క్యాన్సర్ లేని పేషెంట్స్ కూడా రేడియేషన్ వాడడం జరుగుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇది ఎందులో వాడుతుంటే కొన్ని బ్రెయిన్ లీజన్స్ ఉంటాయి, అంటే మెనింజియోమా అంటాం. ఇది క్యాన్సర్ కాదు, కానీ దీనికి కూడా రేడియేషన్ అనేది ఇస్తే కంట్రోల్ రేట్స్ చాలా బాగుంటాయి. అలానే వెస్టిబులర్ శ్వానోమా అంటాం. సో ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్న లీజన్స్. అలానే ఆర్టీరియోవెలర్ స్మాల్ ఫార్మేషన్స్ అంటాం. ఈ యొక్క ఆర్టీరియోవెలర్ స్మాల్ ఫార్మేషన్ అనేది వెరీ హై రిస్క్ ఫర్ సర్జరీ. అలాగే కొన్ని స్పెషలైజ్డ్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. వాటిని అవాయిడ్ చేస్తూ మనం రేడియేషన్ చేసినట్టయితే వీటిని పూర్తిగా మనం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో క్లియర్ చేయవచ్చు. అలానే కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం ఆర్ గ్రేవ్స్ ఆఫ్థాల్మోపతి ఉంటుంది. ఇదేంటంటే కళ్ళు బాగా బయటికి ప్రొట్రూడ్ అయిపోయే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే మనం ఈ రేడియేషన్ చేయడం ద్వారా ఈ యొక్క హైపర్ థైరాయిడిజంని క్లియర్ చేయవచ్చు. మనకి చాలా కామన్గా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్, ఏదంటే కీళ్ళ నొప్పులు లేదంటే జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనం చాలా హ్యూజ్ ఎవిడెన్స్ ఉంది కదా, రేడియేషన్ ద్వారా మీ యొక్క పెయిన్స్ని తగ్గించి ఈ యొక్క నీ రీప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ప్రొలాంగ్ చేయవచ్చు. ఇది చాలా మట్టుగా వాడుకలో లేదు, బట్ ఇన్ఫ్యాక్ట్ మనకి జనాలకు కూడా ఇది అంతగా మనకి పరిచయం లేదనమాట. ఇలా మనం రేడియేషన్ ద్వారా పెయిన్స్ని తగ్గించవచ్చు. సో ఈ యొక్క కండిషన్స్లో మనం క్యాన్సర్ లేని పేషెంట్స్ కూడా రేడియేషన్ వాడడం జరుగుతూ ఉంటుంది. సో రేడియేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో రేడియేషన్ టైంలో ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోవడం. రెండోది ఏంటంటే మనకి రేడియేషన్ వెలుపల నుంచి ఇస్తాం కనుక స్కిన్ అనేది కొంతలో కొంత మెత్తపడుతూ ఉంటుంది, దాని యొక్క సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది. సో స్కిన్ కేర్ అనేది ఒకటి ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకునేది. సో ఈ 3 కానీ మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే రేడియేషన్ అనేది చాలా సులువుగా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో స్కిన్ కేర్లో తీసుకోవాల్సిన పద్ధతులు ఎలా ఉంటుంది అని అంటే టైట్ క్లోత్స్ అనేది వాడకూడదు. సో కొద్దిగా లూజ్గా ఉన్న క్లోత్స్ వేసుకున్నట్టయితే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ పౌడర్స్ కానీ లేదంటే ఆయింట్మెంట్స్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ డాక్టర్ని సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. వాటి వల్ల యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫాక్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ డాక్టర్ని సంప్రదించే వాడాలి. థర్డ్ ఏంటంటే సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే సన్ మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు పొడుగు వాడడం కానీ ఏదైనా చేయాలి, లేదంటే మీరు ఎక్కడైతే రేడియేషన్ అవుతుందో ఆ ఏరియాని కవర్ చేస్తూనే ఉండాలి. రెండోది ఈ స్పిరిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం అప్లై చేసి క్లీన్ చేయడం అనేది చేయకూడదు. ఇవన్నీ కూడా డాక్టర్ని సంప్రదించే చూడాలి. అనదర్ థింగ్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా డాక్టర్ని అడిగే రాసుకోవాలి. మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేది పోస్ట్ రేడియేషన్ వాడచ్చు, కానీ డ్యూరింగ్ ద రేడియేషన్ టైం ఇవి వాడడం అంతగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ పెంచే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో అలానే కొన్ని సందర్భాలు ఏంటి రేడియేషన్ టైంలో స్కిన్ మీద కొన్ని మార్కింగ్స్ డాక్టర్ గారు చేస్తారు. సో ఒక మార్కింగ్స్ కూడా మనం చెరగకుండా కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రెండోది మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఫుడ్ ఇంటేక్ కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ యొక్క ఫుడ్ ఇంటేక్ అనేది రేడియేషన్ టైంలో ఆహారం కరెక్ట్గా తీసుకోలేదు. వెయిట్ లాస్ ఎవరైతే ఎవరో వాళ్ళు రేడియేషన్ అనేది బాగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వకుండా ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ వీక్లీ వెయిట్ మానిటరింగ్ చేసుకుంటూ ఈ యొక్క డైట్ మోడిఫికేషన్ అనేది చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హై క్యాలరీ. సో ఈ ఫుడ్లో ఇంపార్టెంట్ హై క్యాలరీ హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. సో ప్రతి దాంట్లో కూడా తక్కువ తీసుకోవాలనే అంటే ఎందుకంటే రేడియేషన్ తీసుకునే టైంలో చాలా మందికి ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. సో దాని ద్వారా తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా ఎక్కువ క్యాలరీస్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ పప్పులు అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దాల్ ఐటమ్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఎగ్స్ తీసుకుంటే మంచిది. లేదంటే మనకి సోయాబీన్స్లో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో సోయాబీన్స్ ఎక్కువ వాడుకుంటే మంచిది. అలానే మనకి వేరుశనగలు పలుకుల్లో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ మనకు కామన్గా అవైలబుల్ అయ్యే ఇవన్నీ నట్స్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే బెటర్గా ఉంటాయి. రెండోది హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ పర్ డే అట్లీస్ట్ 2 to 2.5 లీటర్స్ ప్లెయిన్ వాటర్ కాదు,
దే కెన్ యాక్చువల్లీ టేక్ అట్లీస్ట్ మజ్జిగ కానీ లేదంటే బార్లీ కానీ ఈ విధంగా సప్లిమెంటేషన్స్ చేస్తూ తీసుకుంటే హైడ్రేషన్ బెటర్గా ఉంటుంది రాదర్ దాన్ ప్లెయిన్ వాటర్. రెండోది మేము అందరికీ చెప్పేది ఏంటంటే రేడియేషన్ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా సాల్ట్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అందరూ చెప్పేది సాల్ట్ తగ్గించాలని, బట్ డ్యూరింగ్ రేడియేషన్ టైం సాల్ట్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బీపీ ఉన్నా కూడా మనం బీపీ మెడికేషన్స్ వాడుతూ సాల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే రేడియేషన్ చికిత్స సమయంలో దాంతోపాటు జోడించి కీమోథెరపీ కొన్ని సందర్భాల్లో ఇస్తాము. సో దాంతోపాటు వీళ్ళ తాలూకా ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా వీళ్ళు సాల్ట్ ఇంటేక్ తగ్గడం వల్ల నీరసం ఎక్కువగా వస్తుంది. సో వీళ్ళలో కొంచెం సాల్ట్ ఎక్స్ట్రాగానే తీసుకోమని చెప్తాం అందరికీ కూడా. సార్ రేడియేషన్ థెరపీ వల్ల ఉన్న ప్రయోజనాల నుంచి మా ప్రేక్షకులు చాలా వరకు మీరు అపోహలు ఏ అపోహలు ఉన్నాయో అన్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తారు సార్. మీ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం, థ్యాంక్ యూ.